బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ ఇళ్లలో ఏసీపీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. ఇక హైదరాబాద్, కరీంనగర్, సిద్దిపేటలోని ఈఈ నివాసాలు, విల్లాల్లో సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న సమాచారం మేరకు ఏకకాలంలో 10 చోట్ల తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఇక శ్రీధర్ కు సంబంధించిన బంధుమిత్రులు, కుమారుడితో పాటు తన స్నేహితుల ఇళ్లలో సోదాలు జరుపుతున్నట్లు సమాచారం. బెంగళూరులో 4 చోట్ల, తెలంగాణలో 6 చోట్ల ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కాళేశ్వరం పర్యవేక్షణ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీధర్ గతంలో చొప్పదడిలో ఎస్పీఆర్ క్యాంపు కార్యాలయంలో శ్రీధర్ పనిచేశారు. ఇక ఇరిగేషన్ శాఖలో ప్రాజెక్టు నిర్మాణాలు, టెండర్లలో వందలాది కోట్లు సంపాదించారని ఆయనపై ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో కరీంనగర్లో ఏసీపీ అధికారులు శ్రీధర్ ను అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించినట్టు తెలుస్తుంది. నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ ఇళ్లలో ఏసీపీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, కరీంనగర్, సిద్దిపేటలోని ఈఈ నివాసాలు, విల్లాల్లో సోదాలు చేస్తున్నారు. ఇక ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న సమాచారం మేరకు ఏకకాలంలో 10 చోట్ల తనిఖీలు కొనసాగిస్తున్నారు. శ్రీధర్ కు సంబంధించిన బంధుమిత్రులు, కుమారుడితో పాటు తన స్నేహితుల ఇళ్లలో సోదాలు జరుపుతున్నట్లు సమాచారం. బెంగళూరులో 4 చోట్ల, తెలంగాణలో 6 చోట్ల ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కాళేశ్వరం పర్యవేక్షణ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీధర్ గతంలో చొప్పదండిలోని ఎస్ఆర్ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో శ్రీధర్ పనిచేశారు. ఇరిగేషన్ శాఖలో ప్రాజెక్టుల నిర్మాణాలు, టెండర్లలో వందలాది కోట్లు సంపాదించారని ఆయనపై ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో కరీంనగర్లో ఏసీపీ అధికారులు శ్రీధర్ ను అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించినట్టు తెలుస్తోంది.